హైదరాబాద్ ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరికొద్దిసేపట్లో బాంబు పేలిపోతుందని ప్రజాభవన్కు ఫోన్ చేశారు. పోలీస్ కంట్రోల్ రూమ్కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. దీంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. లోపల అందరినీ ఖాళీ చేయించి బయటకు పంపించేశారు పోలీసులు. ప్రజాభవన్లోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉంటున్నారు. అందులో బాంబు ఉంది, మరికొద్దిసేపట్లో పేలిపోతుంది అని ఒక వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారు అనే విషయంపై ఒకవైపు ఎంక్వైరీ చేస్తూనే మరోవైపు ప్రజాభవన్లో కూడా తనిఖీలు చేస్తున్నారు, అందరినీ బయటకు పంపించి. ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్, ఈ రకంగా కాల్ చేయడము, ఈమెయిల్ చేయడము, ఇట్లా బెదిరింపుకి సంబంధించినటువంటి ట్రైన్లో బాంబు ఉందనో, ఆఫీసులలో బాంబు ఉందని ఇప్పుడు డైరెక్ట్గా ప్రజాభవన్లోనే బాంబు ఉందని చెప్పడము. గతంలో ఇది సీఎం అధికారిక నివాసము, ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఉంటున్నారు, మంత్రి సీతక్క అక్కడే ఉంటున్నారు, పలు కీలకమైనటువంటి శాఖలన్నీ అక్కడి నుంచి పనిచేస్తూ ఉన్నాయి.